తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లున్నాయి, మోటార్ లాంచ్ చేయాలి. లేవు, నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే వరదలు వర్షాలే లేవని చెప్పి మీరే అన్నారు. మళ్ళీ నీళ్ళు ఎట్లా వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు లేదు ఉన్నాయని చెప్పేసి అరిష్టం. కన్నెపల్లి పంప్ హౌస్ కాళేశ్వరం విషయంలో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఆ విషయంలోనే మనతో మాట్లాడడానికి త్రిపురనేని నరోత్తమ్ గారు ఉన్నారు, సోషల్ క్రిటిక్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎలా చూడవచ్చు సార్, అంటే మీరు రీసెంట్గా వారం రోజుల నుంచి ఒకటే నడుస్తూ ఉన్నది, కన్నెపల్లి పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్, కాళేశ్వరం అంతే. అవును, ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు అనుకుంటా. అంటే ఆయన ఎలా మాట్లాడాడంటే కొంచెం అగ్రెసివ్ అయ్యారు బాగా. కొంచెం అంటే ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది మాటల్లో. బేసికలీ ఎన్డిఎస్ రిపోర్ట్ ఉంది కదా, డ్యామ్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసిన వాళ్ళు రిపోర్ట్ వచ్చింది. హైకోర్టు కూడా ఏం చేసింది, కొంచెం రిలీఫ్ ఇచ్చింది కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి. ఇప్పుడు ఎన్డిఎస్ రిపోర్ట్ ఏంటి, బేసికలీ అక్కడ క్యావిటీస్ ఉన్నాయి. ఎట 3 ప్రాంతాలు, 3 ప్లేసెస్లో క్యావిటీస్ ఉన్నాయి, నాట్ సూటబుల్, కొంచెం అది చూసుకోవాలని చెప్పారు. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే తర్వాత ఆ ప్లేసెస్ వదిలేదు, మిగతా చోట మొత్తం వదలొచ్చు కదా, వాటర్ వదలొచ్చు, దాన్ని ప్రాపర్గా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుని వదలండి అని చెప్పి వాళ్ళు ఎక్సెప్ట్ చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారికి బాధ ఏంటి, సీఎం గారికి బాధ ఏంటి, ఆయన అసెంబ్లీలో మీకు 3 సంవత్సరాలు టైం ఇస్తాను చేయండి అని ఆయన అంటాడు. ఈయనేమో దానికి ప్రతి సవాల్ని 3 సంవత్సరాలు కదా 3 నెలలు ఇస్తే చాలు నేను చేసి చూపిస్తాను అంటాడు. బట్ వాస్తవం ఏంటంటే రైతులు అల్లాడిపోతున్నారు నీళ్ళు లేక. ఆల్రెడీ తెలంగాణ ఇప్పుడు కాదు, గత 100,000 సంవత్సరాలుగా గోసపడుతూ బోసిపోయిన భూమి, నీళ్లు లేవు, నీళ్లు కరువు. ఇప్పుడు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రాంతం, అది త్రిలింగ దేశంలో అదొక లింగం, ద్విలింగం, 2 లింగాలు కలిసి ఉన్న మహత్తరమైన గుడి. అక్కడ ప్రతిష్టాత్మకంగా ఒక ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు, దేశమే తగిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ నిర్మించుకుంది. ఆ ప్రాజెక్టులో ఈ డిస్కషన్స్ ఏంటి, ఈ అవకతవకలు ఏంటి, రియలీ ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అంటే ఇప్పుడు ఈరోజు మాట్లాడినటువంటి సభలో రేవంత్ రెడ్డి అంటాడు, కన్నెపల్లి పంప్ హౌస్ వదిలితే 44 ఊర్లు కొట్టుకపోతాయిరా కానీ మాటలు మనం మాట్లాడుకోవాలి. అంటే తర్వాత భద్రాద్రి రాముడు మునిగిపోతాడు రా కానీ ఆ మాటలు మాట్లాడుతాం. ఎలా చూడొచ్చు అంటే ఈ మాటలు ఎట్లా ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా మాట్లాడడం, అంటే నిజంగా కన్నెపల్లి పంప్ హౌస్ తెరిస్తే కొట్టుకుపోతాయి సార్ 40 గ్రాములు? ఎందుకు కొట్టుకుపోతాయి? ఇప్పుడు ఎన్డిఎస్ రిపోర్ట్ కన్నా మీకు ఎక్కువ తెలుసా? ఒక కమిటీ వచ్చింది, ఒక ఏజెన్సీ వచ్చింది, మొత్తం సర్వే చేసింది, అంతా చేసిన తర్వాత వచ్చిందా? సరే, మీరు అంట మూలంగా ప్రజలకు ఏదైనా లాభమా? మొత్తం కొట్టుకుపోతే నేను నీళ్ళు వదలను అంట మూలంగా మీకు లాభమా? మీకు ఏదైనా లాభం వస్తుందా? లేదు కదా. ప్రజలకు ఏదైనా లాభం జరుగుతుందా? లేదు కదా. మరి ఎందుకు ఆ డైలాగ్స్ ఎందుకు? ఇప్పుడు మీరు గవర్నెన్స్ లో ఉన్నారు, మీరు ఇంకా అపోజిషన్ కాదు. ఏదో అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడినట్టే ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? ఎంతసేపు తంతా పొడుస్తా రా, ఎందుకు? ఒక హుందాతనం ఉండాలి కదా ఒక సీఎం గారు అంటే, ఒక హుందాతనము మాట్లాడి చెప్పండి. ఇప్పుడు ఎందుకు వదలలేము? దానికి రాముడి పేరు ఎందుకు లాగటం? దాంట్లో ఒట్టే చెప్తుంది రాముడు. ఇప్పుడు రాముడి పేరు ప్రతి సీఎం గారి నుంచి కింద ప్రతి వాళ్ళు రాముడి పేరుని వాడుకోవటమేనా? ఎందుకు ఇది? రాముడిని ఎందుకు మధ్యలో? రాముడి మీద ఒట్టేసి చెప్తున్నానని అంటారు, ఇంకా వదిలేస్తే మొత్తం భద్రాచలం పోతుంది అంటారు. భద్రాచలం పోతుందా? రాముడు గుడి పోతుందా? కొట్టుకుపోతుంది అంటారు. ఎట్లా కొట్టుకుపోతుంది? అంటే రాముడు గుడి అది ఏం మాటలు? అది దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఇప్పుడు సొల్యూషన్ చెప్పండి. మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రీవియస్ గవర్నమెంట్ ని ఇంకా క్వశ్చన్ చేయడానికి కాదు. ప్రీవియస్ గవర్నమెంట్ ని మీరు క్వశ్చన్ చేయడానికి మీరు అపోజిషన్ లో బాగానే క్వశ్చన్ చేశారు. ఇప్పుడు మీరు గవర్నెన్స్ కి వచ్చారు. ఇప్పుడు మీరు గవర్నెన్స్ కి వచ్చినప్పుడు మీరు క్వశ్చనింగ్ టైం కాదు, సొల్యూషన్స్ చెప్పండి.
సొల్యూషన్ చెప్పండి. ఇప్పుడు అక్కడ రైతులకి నీళ్లు కావాలి, మొన్నటి వరకు అక్కడ నీళ్ళే లేవు అన్నారు, ఇప్పుడు కొత్తగా నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నారు. ఇప్పుడు ఆ నీళ్లు ఎందుకు రైతులకి నీళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి? అంటే కొట్టుకపోతే అంటే అందుకే రైతు లాభం చూసుకొని మేము నీళ్ళు వదులుతలేము అంటారు కదా. అంటే మొన్నటి వరకు నీళ్ళు లేవు అన్నారు కదా, ఇప్పుడు సడన్ గా నీళ్ళు పుట్టుకొచ్చినాయా? మన హరీష్ రావు 3 నెలల పరిపాలన అడిగినందుకు ఏమన్నా వచ్చినాయి అంటారు. అదే కొత్తగా పుట్టుకొచ్చినాయి అని అడుగుతున్నా. ఇవన్నీ కాదు, వీళ్ళు డిస్కషన్స్ కాదు. అక్కడ రైతులకి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా ఇస్తారు చెప్పండి? మీరు ఇద్దరు ఒట్టేయండి, రాముడు వారి మీద ఒట్టేయండి, మీరు వాళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టండి, కొట్టుకపోతే ఎంత గ్రేట్ ఉపన్యాసాలు కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. గొప్పగా మాట్లాడండి, చరిత్రలో నిలిచిపోతారు, గ్రేటెస్ట్ స్పీకర్ అని నిలిచిపోతారు, నో ప్రాబ్లం. బట్ రైతులకి నీళ్ళు ఎప్పుడు ఇస్తారు, రైతులకి నీళ్ళు ఎలా ఇస్తారు, అది మాత్రం క్లియర్ గా చెప్పండి. అంటే అది కదా మనకు కావాల్సింది. వీ నీడ్ సొల్యూషన్స్, వీ డోంట్ నీడ్ యువర్ క్వశ్చన్స్. క్వశ్చనింగ్ టైమ్ ఈజ్ ఓవర్. మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుని కూర్చోబెట్టారు సీఎం గా, మీరు చేయండి అని కదా. ఇప్పుడు మీరు సొల్యూషన్స్ కదా చెప్పాలి. వాట్ ఆర్ ద సొల్యూషన్స్? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఏం చేస్తున్నారు చెప్పండి? నీళ్ళు వదిలితే కొట్టుకుపోతుంది, ఎంతసేపు మీరు అది చేశారు, ఇంత చేశారు, దూషణ మాటలు ఎందుకు? 1,00,00,000 కోట్లు మింగారు, అది కోర్టు చూసుకుంటది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. లెట్ ఇట్ హ్యాపెన్. 38,000 ప్రాజెక్ట్ ని 1,50,000 చేశారు మీరు, మీ అలిగేషన్ అది. వాళ్ళు కౌంటర్ అలిగేషన్ వాళ్ళు చేస్తారు. వీ డోంట్, ప్రజలకి అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ తో సంబంధం లేదు. ఇప్పుడు అక్కడ రైతులకి, మీరు సీఎం అయ్యారు కదా, ఎన్నేళ్ళు అయింది సీఎం అయ్యి? 3 ఏళ్ళు అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోతుంది కదా. ఈ 3 ఏళ్లలో నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 3 ఏళ్ళు సరిపోలేదా మీకు? 2.5 ఏళ్ళు పైచలకు 3 ఏళ్ళు ఆల్మోస్ట్. అంటే 2.5 ఏళ్ళు ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి అప్పులను సదరాలే, ఇల్లు మొత్తం కాపాడాలి, మళ్ళీ ఇల్లు మొత్తం ఉప్పు పప్పులు అని కొనుక్కొచ్చి మళ్ళీ తెలంగాణకు వంచాలి అనే కోణంలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు కదా సార్. ఏంటది? ప్రజలేంటి చిన్నపిల్లల చెప్తే వినటానికి. తెలంగాణ ఈవెన్ టుడే ఇట్ ఈస్ ది 9th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి ఇన్ ది ఎంటైర్ కంట్రీ. అన్ని రాష్ట్రాలు ఉంటే దాంట్లో 9th లార్జెస్ట్. 13 లక్షల కోట్లు ఆదాయం కదా. అంటే ఎట్లా ఈ బేసిక్ నీళ్ళు ఇవ్వలేకపోతే ఏంటి? అది ప్రాణం కదా తెలంగాణకి, ప్రాణం అది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. అది ప్రతిష్టాత్మక మీరు అంటారు, అందరు అంటారు, కానీ కాదు ఇది కూలిపోయింది, కూలేశ్వరం అంటారు. అదే కూలేశ్వరం అంటే అది కూలేశ్వరం కాదు. ఇప్పుడు కూలిపోయింది, అది ఇదైపోయింది చెప్పడం కాదు, అది గొప్ప కాదు. దాన్ని ఎట్లా మళ్ళీ కట్టాలి, దాన్ని ఎట్లా కట్టారు? 3 సంవత్సరాలు ఏం చేశారు మరి? కట్టకుండా ఏం చేశారు మరి? మీరు కట్టుండొచ్చు కదా. ఫస్ట్ నుంచి ఇదే మాట చెప్తారు కదా. ఫస్ట్ నుంచి ఇదే మీరు చేశారు. మీరేం చేశారు? మీరేం చేశారు? మిమ్మల్ని ఏమన్నారు? రాముడు మీద ఒట్టే, అదే రాముడు మీద ఒట్టేసి చెప్పండి మీరేం చేశారు? ఓకే, ప్రజలు రైతుకు చొక్క నీళ్ళు ఇచ్చారా? అది కదా ఎదురు చూసేది ప్రజలు. సీఎం గారిని అడుగుతున్న సూటిగా, మీరు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, మీరు సీఎం అవ్వంగానే చాలా ఎదురు చూశారు కదా. వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, మిమ్మల్ని ఎన్నుకున్నది వాస్తవం కదా. మీరు దానికి కట్టుబడి ఉండాలి కదా. ఎంతసేపు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అందుకు నేను చేయలేకపోతున్నాను అంటే, మీరు చేయలేకపోతున్నారంటే రిజైన్ చేసేయండి. చేయలేకపోతున్నారంటే రిజైన్ చేసేయండి. వేరే మరి అక్కడే రాముడు గుడికి వెళ్ళి అక్కడ మీరు అక్కడ ప్రార్థించుకోండి, అక్కడ స్థావరం కట్టుకుని అక్కడ ఉండండి, నో ప్రాబ్లం. బట్ అది కాదు కదా. మీరు గవర్నెన్స్, వాట్ ఆర్ యూ డూయింగ్? మీరు దానికి ఆన్సర్ చెప్పండి. గివ్ అస్ ద సొల్యూషన్స్. మీరేం చేశాను? బంగారు తెలంగాణ నిర్మించుకోవాలని అన్నది మీరు కదా. ఇప్పుడు 3 సంవత్సరాల్లో అన్నది అదొక నినాదం, మీరు కూడా అన్నారు కదా. మీరు అన్నప్పుడు ఈ 3 సంవత్సరాల్లో కాళేశ్వరము నుంచి ఎందుకు చొక్క నీళ్ళు బయటికి రాలేదు? అది చెప్పండి. కూలిపోతుంది అని చెప్పి నీళ్ళు ఇవ్వలేదని చెప్పి. సరే, కూలిపోద్దని 3 సంవత్సరాలుగానా? కూలిపోద్దని అన్నారు కదా. అది బ్యారేజ్ అది పడిపోతుంది, సాయిల్ క్యావిటీస్ ఫామ్ అయిపోయినాయి, ఈ దానికి ఒక స్టెబిలిటీ లేదు అన్ని మీరు చెప్తున్నారు కదా. ఈ 3 సంవత్సరాలు దాన్ని కరెక్ట్ చేయడం వల్ల కాలేదా? 2028 వరకు చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు.
2028కి ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో ఈ నినాదం మీరు మమ్మల్ని మాకు ఓటేస్తే మళ్ళీ చేస్తామని ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? సార్ అంటే ఇప్పుడు ఈ రోజు చాలా ఫ్రస్ట్రేట్గా ఉన్నాడు. ఒకవైపు ఏమో ఖాళీ బస్సులు కనిపిస్తున్నాయి సభకు సంబంధించి. అంటే దేనికంటే ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అంటారు ఈయనకు? అదే చెప్పేది, ప్రశ్న అడిగితే ఫ్రస్ట్రేషన్స్ వస్తున్నాయి. మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, మీకు నవ్వు వచ్చినా, మీకు ఏడుపు వచ్చినా, మీకు ఏం వచ్చినా మాకు సంబంధం లేదు. రైతులు ప్రజలు వీళ్ళకి ఏం చేశారు? రైతులకి చొక్క నీళ్ళు ఇచ్చారా? అది కదా డిస్కషన్. మీకు హరీష్ రావు గారు ఏం చేశారు ఇరిగేషన్ మినిస్టర్ గా, గత సీఎం గారు కేసీఆర్ గారు ఏం చేశారు? అది కాదు, అది ఆల్రెడీ మీరు చెప్పేశారు. ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ మొత్తం అదే చెప్పేశారు మీరు, కొత్తగా కాదు. 3 సంవత్సరాల తర్వాత కూడా అదే క్యాంపెయిన్, అదే మాట తీరేంటి? ఎందుకు? మీరేం చేశారు చెప్పండి? ఈ 3 సంవత్సరాలు సాలిడ్ కదా, తిరుగులేని సీఎం. అవును, డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ మీకు సెంట్రల్ ఫుల్ సపోర్ట్. మళ్ళీ బీజేపీ డైరెక్ట్ అంటే సీఎం పిఎం ఉంటుంది, అదే అంటారు. అది బేసిక్ గుడ్ హీ మెయింటైన్స్ గుడ్ రిలేషన్షిప్. అది రేవంత్ రెడ్డి గారు ఈ మెయింటైన్స్ గుడ్ రిలేషన్షిప్ ఎవ్రీబడి. అది గుడ్ ఫర్ తెలంగాణ. అవును, అది ఉన్నప్పుడు. బట్ మీరు ప్రజలకి ఏం చేశారు? అది కదా చెప్పాలి. సొల్యూషన్ చెప్పండి. ఎంతసేపు వాళ్ళు తిన్నారు, వీళ్ళు చేశారు, రాలేదు, అంత కూలిపోయింది, అంత నాశనం అయిపోయింది, ఇదే మీ నోటెమ్మట. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఏం సొల్యూషన్ ఇచ్చారు అది చెప్పండి. సరే, ఫైనల్ గా రాబోయేటువంటి ఎన్నికలలో 2028లో కాదురా సన్నాసులారా, 2029లో ఎన్నికలు రాబోతున్నాయి. 182 స్థానాలు అయితే అసెంబ్లీవి. మేము మ్యాజిక్ ఫిగర్ కొడతాం, రాములవారి మీద ఒట్టు, భద్రాద్రి రాములవారి మీద ఒట్టు అని చెప్పేసి కేసీఆర్ అనుకుంటా చంద్రశేఖర్ రావు అని చెప్పేసి సన్నాసి అనుకుంటా కొన్ని మాటలు మాట్లాడుకుంటా చెప్పినటువంటి వాక్యాల మీద అంటే నెక్స్ట్ గవర్నమెంట్ అంటే మేమే వస్తామని చెప్పేసి రాములవారి మీద ఒట్టేయడం, చంద్రశేఖర్ రావు తిట్టడం ఎలా చూస్తారు సార్? అంటే ఒకళ్ళు ఒట్టేసేస్తే గెలిచేస్తారా? రాముల వారు వాగ్దానం ఇస్తే మీరు గెలుస్తారు. ఆయన వరం ఇవ్వాలి. మీరు వెళ్ళేది మీరే ఒట్టేసుకుని మీరే వరం వేసేసుకుంటారా? అర్థం కావట్లేదు. ప్రతి సభలో కేసీఆర్నే తిడుతుంది కదా సార్. అంటే అది ఎందుకు? ఏమన్నా ఉంటుందా సార్ స్ట్రాటజీ? ఏం లేదు, సొల్యూషన్స్ లేదు ప్రజలకి. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం సాగనప్పుడు నెక్స్ట్ వేరే ఎజెండా ఏముంటుంది? నెక్స్ట్ థ్రెట్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు బీఆర్ఎస్కి ఆస్కారం ఉంది. ప్రైమరీ అపోజిషన్ బీఆర్ఎస్ తిట్టాలి, అదే తిడతారు. ఎందుకు వాళ్ళు రాకూడదు తిడతారు. అది బేసిక్, అది రాజకీయ సూత్రాలు, స్ట్రాటజీ బేసిక్. బట్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. మీరు 2028లో ఎలక్షన్ వస్తే ఏంటి, 2029లో ఎలక్షన్ వస్తే ఏంటి, ఆ జమిలి ఆస్పెక్ట్ చదువు 180 కాన్స్టిట్యున్సీస్ వస్తే ఏంటి, 450 కాన్స్టిట్యున్సీస్ వస్తే ఏంటి? మీరు ప్రజలకి ఏం చేశారో చెప్పండి. ఈ 3 సంవత్సరాల్లో ప్రజలకి ఏమి చేశారు? డిస్కషన్ ఇస్ అబౌట్ కాళేశ్వరం. ఏంటి, వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్? అది మీరు వెల్లడించండి. ఎంతసేపు తిట్ల పురాణం కాదు. అంతే కదా. అంటే అసెంబ్లీకి కేసీఆర్ని రమ్మంటున్నాడు. అసలు అసెంబ్లీకి వస్తే నేను చర్చ పెడతా కన్నెపల్లి మీద, కాళేశ్వరం మీద అని అంటున్నాడు. ఎందుకు కేసీఆర్ గారు వస్తేనే చెప్తారా మీరు? ఎందుకు మీరు కేసీఆర్ వస్తేనే చెప్తాడంట? ఎందుకు? అదేం రూల్? అంటే ప్రతిపక్ష నాయకుడు కదా సార్. అదే రూల్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారు ఒళ్ళు బాగాలేదు, ఈజ్ ఆల్సో ఏజ్డ్, ఒళ్ళు బాగాలేదు, రాలేదు. మీరు కేసీఆర్ గారిని బట్టి మీరు పాలన చేస్తారా, లేకపోతే మీరు సీఎం కుర్చీలో కూర్చున్నారు కాబట్టి పాలన చేస్తారా? ఇప్పుడు కేసీఆర్ గారు వస్తేనే నేను పాలన చేస్తాను చెప్తాను, అదేంటది? ఆయన రాముడు, మీరు భరతుడా? ఆయన వస్తేనే చెప్తానని అది కాదు కదా. అది కాదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజల దగ్గర నిజాయితీగా ఉండండి. కొన్ని గుడ్ ఆస్పెక్ట్స్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా స్కూల్స్ ప్రక్షాళన, వెల్కమ్ థింగ్స్. మంచి అటువంటి ఆటలకి విల్ డెఫినెట్లీ బి హ్యాపీ, విల్ వెల్కమ్. బట్ ఇటువంటి విషయాలకి ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఫైనల్గా ఒకటి చెప్పండి, మేజర్గా అంటే ఒక ముఖ్యమంత్రి అంటే గతంలో చాలా మందిని చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చూసాం, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్. అంటే ఎందుకు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి భాష తీరు మారుతుంది సార్? ఎందుకు మారుతుందంటే, ఇప్పుడు వెన్ యూ డోంట్ హ్యావ్ స్టఫ్ యూ విల్ స్పీక్. ఇప్పుడు ప్రజలకు ఏం చేసామని చెప్పుకోలేకపోతే ఈ భాష, ఇవన్నీ డైవర్షన్.
4 మాటలు తిడితే ఎక్కడ పోతుంది? డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు తిట్ల పురాణమే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రజలు పీపుల్ ఆర్ ఆల్ ఫ్రస్ట్రేటెడ్. సొసైటీలో ఫ్రస్ట్రేషన్ ఉంది బాగా, చాలా నలుమూలన. జాబ్స్ లేవు, సరిగ్గా అన్ని ఫ్లో లేదు, పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఆ ఫ్రస్ట్రేషన్ ని ఛానల్ చేసుకోవడం తిట్ల పురాణమే ఇప్పుడు స్టార్ట్. ప్రతి చోట అదే చూడండి, తిట్ల పురాణం. తిడితే దట్ ఎనర్జీ ఇస్ ఛానల్డ్. మొత్తం అందరూ తిట్ల పురాణం. ద యాక్చువల్ ఇష్యూస్ ఆర్ డైవర్టెడ్. సో 6 గ్యారంటీలు ప్రామిస్ ఏమైంది? ఇవి కదా కావాలి. మూసీ నది ప్రక్షాళన అంటారు, ఏమైంది? ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. వాట్ హావ్ యూ డన్? రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.